మామూలు టెన్షన్ పడట్లేదుగా? పడాలే. నువ్వు నా మీద వేసిన నిందకి తెర పడబోతుంది, అనుభవించు. నిజమా? జ్యూస్ తాగండి. నాకొద్దు పో. నీ మోసం పండే మీ నాన్నకి ఎక్కించి మరీ వచ్చి ఇరుక్కున్నావు. మాకు ఇది మంచిదేలే. ఆయన మీద నువ్వు వేసిన మచ్చపోతుంది, నీ పీడ విరగడవుతుంది. ఈ గుణగాడు ఎక్కడ చచ్చాడో ఏంటో. రేయ్, నువ్వు అసలు బెయిల్ మీద బయటకొస్తావని నేను అసలు ఊహించలేదురా. జైల్లో మీ డాడీ పక్కనే ఉండిపోతావనుకున్నాను. ఏంట్రా, బయటికొచ్చానని బాధపడుతున్నావా? చచా, అలా అనలేదురా. బయట నిన్ను చూసే చూపులు బాలేవు కదా అని. రేయ్, ఇప్పుడెవడ్రా జైలు నుంచి వచ్చినోడిని చిన్న చూపు చూస్తున్నారు? అది ఇంతకు ముందు. ఇప్పుడంతా జైలు నుంచి వచ్చాడంటేనే గొప్పగా చూస్తున్నారు. వాళ్ళంటేనే భయపడి చేస్తారు. నేను 2 సార్లు వెళ్ళొచ్చాను కదా, నన్ను చూస్తేనే వణుకొస్తుంది. నా మీద పడ్డ దిష్టంతా పోయింది అన్నట్టు. అర్థమైందా? కానీ చామంతి మీద ఉన్న నీ పగ మాత్రం తీర్చుకోలేకపోతున్నావు కదరా. వచ్చానుగా, పగ తీర్చుకుంటా. దాన్ని ముప్పు తిప్పలు పెడతా. ఆ ప్రేమ్ గాన్ని కూడా వదలను. నిషా మెసేజ్ చేసిందంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ ద్వారా బిడ్డ తండ్రి ప్రేమో కాదో తెలుసుకోవడానికి నిషాని హాస్పిటల్కి తీసుకెళ్తున్నారా? వాళ్ళు తీసుకెళ్తే మాత్రం ఇదెందుకు వెళ్తుంది? రేయ్, తాగరా, అప్పుడే మత్తెక్కేసిందా? ఎక్కింది దిగిందిరా. అయితే మళ్ళీ తాగు, ఎక్కుద్ది. నువ్వు ఆపో. చామంతి, ప్రేమ్, నాకు మనశ్శాంతి అనేది లేకుండా చేయడమే మీ పనా? ఇప్పుడు ఏం చేయాలి? ఎక్స్క్యూజ్ మీ. ఎస్. డాక్టర్ సురేఖ గారిని కలవాలి. పేషెంట్ని చూస్తున్నారు. మీ పేరు? ప్రేమ్ కుమార్. సురేఖ గారి ఫ్రెండ్ని. సరే సార్, నేను మేడంకి ఇన్ఫార్మ్ చేస్తాను, మీరు వెయిట్ చేయండి. సరే. చామంతి, మంచి పని చేశావమ్మా. నువ్వు ఫోన్లో చూపించబట్టే నిషా సమస్యకి ఇప్పుడే సొల్యూషన్ దొరికింది. నేనెప్పుడు మంచి పనులే చేస్తాను సార్. నువ్వు చేసేవి మంచి పనులు కాదే, నన్ను ముంచే పనులు. ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలో తెలియట్లేదే. ఈ గుణగాడికి మెసేజ్ చేసి చాలాసేపు అయింది, రిప్లై కూడా ఇవ్వట్లేదు. నిషాకి ఫోన్ చేస్తే కాల్ చేస్తున్నాడు. ఎవరో ఫోన్ చేస్తున్నట్టున్నారు. ఫ్రెండ్ డాడ్. ఇక్కడే ఉండి మాట్లాడమ్మా. హాస్పిటల్ కదా డాడీ, కొంచెం పక్కకి వెళ్ళి మాట్లాడతాను. నిషా, ఎక్కడున్నావు? హాస్పిటల్లో. అసలు ఎందుకు వెళ్ళావే? ఏదో ఒకటి చెప్పి ఆగిపోవచ్చు కదా. అది అయ్యింది. ప్రేమ్ చామంతి వదలలేదు. పోనీ కళ్ళు తిరుగుతున్నాయని చెప్పి వెళ్ళిపో. రే, నేనున్నది హాస్పిటల్లోనేరా. కదా, ఈ టెన్షన్లో నేను ఏం చెప్తున్నానో నాకే తెలియడం లేదు. ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు.
అసలు ఇదంతా నీ వల్లేరా. నీ వల్లే నాకు ఈ గతి పట్టింది. లేదంటే ప్రేమతో ఈ పాటికి నా పెళ్ళైపోయి ఉండేది. నువ్వు బాగుపడవురా. శాపనార్థాలు పెట్టకే. మరి చేసిందంతా చేసి ఏం చేయాలో అర్థం కావట్లేదు అని వాగుతున్నావుగా. ఏదో ఒకటి చేద్దాంలే. ఎప్పుడు రిపోర్ట్స్ వచ్చేసాక మాట్లాడు. సారీ నిషా, మైండ్కి అసలు ఏమీ తట్టట్లేదు. రేయ్, తాగుతున్నావు కదా. ఇదెలా కనిపెట్టింది? ఇంకెక్కడ తట్టింది? మెదడు మొత్తం మొద్దుబారిపోయి ఉంటుంది. నువ్వు నాకు ఫ్రెండ్ అయ్యావే. సచ్చినోడా నువ్వు అసలుకి. బా నువ్వు తిట్టకే. నిన్ను తిట్టడం కాదురా, కొట్టాలి. సరే సరే, నేను తర్వాత చేస్తాను. ఎందుకు? పెడే. ఈ- ఛా! చామంతి, ప్రేమ్, మిమ్మల్ని వదలనంటే వదలను. వదలను. హలో, ఓకే సార్. సార్, మేడము 101 రూమ్కి వచ్చారు, మీరు వెళ్ళండి. హాయ్ సురేఖ. హాయ్ ప్రేమ్, ఏంటి సడన్ సర్ప్రైజ్? కొంచెం ఇంపార్టెంట్ విషయం. చెప్పు ప్రేమ్, ఏంటి ఆ విషయం? ఇదంతా శ్రద్ధగా వినేస్తుందేంటి? వింటే విన్నావు. ఈ టెస్ట్ చేయను నీకు తెలీదు అని చెప్పవే తల్లి. అవునా, ఇది నీకెలా తెలుసు? మా చామంతి తెలుసుకొని చెప్పింది. టెస్ట్ చేస్తారంట కదా సురేఖ. చేస్తాను ప్రేమ్, కనుక్కోవచ్చు. ఈ పని మనిషికి అసలు పని పట్టేం లేదనుకుంటా. ఇంట్లో అంట్లు తమ్ముకోకుండా సెల్ ఫోన్తో ఏంటి దీనికి పని? డాక్టర్ గారు, ఈ రోజే రిపోర్ట్స్ వచ్చేస్తాయా? నో, టైం పడుతుంది చామంతి. దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. తన గర్భం నుంచి మేం ప్రత్యేకంగా నమూనా సేకరిస్తాం. 2 బ్లడ్ శాంపిల్స్ తీసుకొని చాలా టెస్టులు చేయాలి. ఆ తర్వాతే పాజిటివ్ వచ్చిందా నెగటివ్ వచ్చిందా అని తెలుస్తుంది. డాక్టర్ గారు, బేబీకి ఏం ప్రాబ్లం కాదు కదా? అసలేం కాదు సార్. కాకపోతే రిపోర్ట్స్ వెంటనే రావు. దానికోసం పర్మిషన్ కూడా తీసుకోవాలి, అప్లికేషన్ కూడా పెట్టాల్సి వస్తుంది. సురేఖ, అవన్నీ నేను చూసుకుంటాను ప్రేమ్. ప్రేమ్, మీరు శాంపిల్ ఇవ్వడానికి వెళ్ళండి. నిషా, మీరు నాతో పాటు రండి.